క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ మాటలు వినే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుణ్ణి నమ్ముకున్నావా, ధనమును నమ్ముకున్నావా. దేవుణ్ణి నమ్ముకున్నావా, ధనమును నమ్ముకున్నావా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం పిల్లరా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అనబడిన వారిలో దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు తప్ప దేవుని మీద నమ్మకం అనేది ఉంచేవారు చాలా తక్కువ మంది. నమ్ముకున్నాము అని చెప్పుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది, కానీ ఆ దేవుని మీద నమ్మకం ఉంచేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి దేని మీద వీరికి నమ్మకం అంటే ధనం మీద నమ్మకం. ధనం మీద ఉన్నటువంటి నమ్మకం ఎవరి మీద లేదంటే దేవుని మీద లేదు. ఏమండి, కొంతమంది ధనమే దైవంగా కొలిచేవారు కూడా ఉన్నారు. ధనమే దైవం, ధనమే దైవం అనుకుని ధనాన్ని నమ్ముకొని ధనం అంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారు తప్ప దైవాన్ని నమ్ముకొని దైవం మీద ఆధారపడి దైవం మీద ఆధారపడి ఆనుకొని బ్రతికే వారి సంఖ్య చాలా తక్కువగా కనబడుతుంది. చాలామంది బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి నిద్రపోతూ ఉంటారు. నాకు బ్యాంకులో ఇన్ని లక్షలు ఉన్నాయి, పర్వాలేదు. లేకపోతే ఇన్ని కోట్లు ఉన్నాయి, పర్వాలేదు. ఏమండి, నాకు దేవుడు ఉన్నాడు అని నిద్రపోయేవారు తక్కువ. నాకు ఇంత ధనం ఉంది, పర్వాలేదు అనుకుని నిద్రపోయేవారు ఎక్కువ. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే దేవుడు ఈ ధనాన్ని నమ్ముకునేవారు ఏమైపోతారో దేవుడు రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట మనం ఈ సమయంలో చూడగలిగితే, ధనాన్ని నమ్ముకునేవారు ఏమైపోతారో దేవుడు చెబుతున్న మాట సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28. ధనమును నమ్ముకున్నవాడు పాడై పోవును. ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడట? పాడై పోవును. ధనాన్ని, ఏమండి, ఈరోజు ధనం లేకపోతే ఏమీ లేదు అనే పరిస్థితిలో ఉన్నారు జనం. ఏమండి, దేవుడు లేకపోతే ఏమీ లేదు అనే పరిస్థితిలో లేరు ఈరోజు. ఏమి లేకపోతే ఏమీ లేదు. ధనం ఉండాలి దేనికైనా. ధనం ఉంటే, డబ్బుంటే కొండ మీద నుంచి కోతనైనా దింపొచ్చు అంటున్నారు కొంతమంది. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుడు అంటున్నాడు ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే అండి, ఇంకా జీవితం అంతా డబ్బు 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 అంట బ్రతుకుతూ ఉంటారు. డబ్బు సంపాదించడమే వారి జీవిత ధ్యేయం. ఇంకా ఏమండి, ఇంకెందుకు పుట్టాము,
ఎవరి కోసం బ్రతకాలి, ఎలా బ్రతకాలి, దేవుడు ఎవరు, మరణిస్తే నేను ఏమైపోతాను, ఇవేం పట్టించుకోరు. ఇంకా డబ్బు డబ్బు అంటే బ్రతుకుతూ ఉంటారు. జీవితాంతం కష్టపడి సంపాదిస్తారు. లాస్ట్లో ఏదో ఒక రోగం వస్తుంది, మొత్తం పట్టుకెళ్ళి హాస్పిటల్ ఇచ్చేస్తుంటారు. కొంతమంది లేరండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. కింద ఇంకో మంచి మాట చెప్పాడు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు ఏమవుతారు? చిగురాకు వలె. చిగురాకు ఎంత బాగుంటుంది? చిగురాకు వలె వృద్ధి పొందుతారు. నీతిగా బ్రతికిన వారు, ధనాన్ని నమ్ముకోని వారు, దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్న నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అన్నాడు. కాబట్టి ధనాన్ని నమ్ముకునేవాడు పాడై పోతాడు. ఎక్కడికి? నరకానికి. ఏమండి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమా అన్నాడా లేదా? ఏమండి, కాబట్టి ధనమును నమ్ముకునేవాడు పాడై పోవును. ఎక్కడికి పోతాడంటే పాతాళానికి పోతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అన్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా బ్రతుకుతున్నామా లేదా అనేది చూసుకోవాలి తప్ప నేను ధనవంతుడిగా ఈ లోకంలో బ్రతుకుతున్నానా లేదనేది మాత్రం చూసుకోకూడదు. నువ్వు ధనవంతుడిగా ఉన్నా దరిద్రుడిగా ఉన్నా నువ్వు దేవునిలో ఉండాలి. నీ నమ్మకం దేవుని మీద ఉండాలి. అర్థమవుతుందండి? మనం ఈ లోకంలో ఒకవేళ ధనవంతులుగా ఉండొచ్చు, తప్పేమీ లేదు. ఒకవేళ దరిద్రుడిగా ఉన్నా పర్వాలేదు. కానీ మన నమ్మకం దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఏమండి, మొన్న మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు కట్టలు పట్టుకుని తిరిగారు కారులో. మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, ఎంత డబ్బు అయినా పర్వాలేదు, మమ్మల్ని బతికించండి బాబు అని తిరిగితే దిక్కు లేదంటే చాలామందికి. హాస్పిటల్ ఖాళీ లేదు, సీట్లు ఖాళీ లేవు అని చెప్పి జాయిన్ చేసుకోలేదు చాలామందిని. మరి డబ్బు రక్షించిందా అంటే డబ్బు రక్షించలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఎవరు రక్షించాలి? దేవుడే. కాబట్టి ఎవరిని నమ్ముకోవాలి? మనం దేవుని నమ్ముకోవాలి, ధనాన్ని కాదు. ధనం ఉంటే అన్నీ రావు, కొన్ని జరుగుతాయి, కొన్ని పనులు. ఏమండి, మన ప్రాణాన్ని కాపాడే శక్తి అన్ని సందర్భాల్లో ధనానికి ఉండదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు కొంతవరకు ఉపయోగపడుతుంది. కనుక ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. ఈ ధనం మీద ధ్యాస ఉన్నవాడికి నిద్ర పట్టదండి. ఏమండి, చూస్తారు ఒకసారి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 12. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12. కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం ప్రసంగి గ్రంథం. అమ్మా, కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను సుఖనిద్ర నొందుదురు. కష్టపడి పని చేసి బతుకుతూ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నా హాయిగా పడుకుంటారంట వాళ్ళు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఐశ్వర్యవంతులు ఉన్నారు కదా చాలామంది ప్రపంచంలో, కోట్లకు పడగలెత్తని కోటీశ్వరులు ఉన్నారు. తరాలు తిన్నా తరగనంత ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి వారికి తమ ఐశ్వర్యము చేత నిద్ర పట్టదు అన్నట్టు. పాపం నిద్ర మాత్రలు వేసుకుంటారు చాలామంది. ఎందుకు నిద్ర రాదు? ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే తమ ఐశ్వర్యము చేత ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. నిద్ర పట్టేది ఎవరికి మరి? ఏమండి, ఏమీ లేనివాడికి నిద్ర పడుతుంది. ఏమండి, కష్టపడి పనిచేసుకుని బతికేవాడికి నిద్ర పడుతుంది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాడికి నిద్ర పట్టదు. ఎందుకు? పాపం ఎవడట్టుకు పోతాడు అని భయం. ఏమండి,
ఎవడొచ్చి దోచుకెళ్ళిపోతాడో, ఎవడొచ్చి ఇల్లు దోపిడి చేస్తాడో, ఎవడొచ్చి మనల్ని చంపేస్తాడో అనే భయంతో నిద్రపట్టదండి చాలామంది. ఏమండి, ఈ ధనం సంపాదించేవాడికి తృప్తి కూడా ఉండదు. ఏమండి, తృప్తి ఉంటుందండి? ఇప్పుడు ధనం వస్తుంది ఏదో ఒక రూపంలో, చాలు నా కుటుంబం నడిచిపోతుంది, ఈ ధనం చాలు అని అనుకుంటాడా? అనుకోడండి. అందుకే ఇదే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియో వ్యర్థమే. ద్రవ్యము అంటే అర్థం ఏంటి? ధనం. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. తృప్తి ఉండదట. ఏమండి, ఎంత డబ్బు వచ్చినా చాలే అనుకోడట, ఇంకా కావాలి. ఏమండి, రోజుకి వ్యాపారంలో ఒక 10,000 రూపాయలు మిగులుతుంది అనుకోండి, రోజుకి అతను వ్యాపారం మాంతాడండి? ఏమండి, అనారోగ్యం ఉన్నా సరే ఏదో రకంగా వెళ్ళి అక్కడ కూర్చోవడానికి ఇష్టపడతాడు తప్ప అసలు రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడు. ఎందుకు? తృప్తి లేదు. ఏమండి, ద్రవ్యమును అపేక్షించేవాడు ఏమండి ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. తృప్తి ఉండదు ఇంకా చాలామందికి. ఏమండి, చాలు అనే మనసు ఉండదండి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎంత ఉన్నా సరే కావాలి అనుకుంటాడే తప్ప, రావాలి అనుకుంటాడే తప్ప చాలు నాకు వద్దు అని మాత్రం అనుకోడండి. మనిషికి ఉన్నటువంటి ఈ మనస్తత్వం అలాంటిది. ఏమండి, చాలు వద్దు అనే మాటలు రావు ధనం దగ్గర మనిషికి. ఏమండి, తృప్తి ఉండదు అంటున్నాడు, తృప్తి నొందడు. ప్రియమైన దేవుని పిల్లరా, ధనం మీద నమ్మకం ఉంచే వారి కోసం నీతిమంతులు కొంతమంది ఏమనుకుంటున్నారో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 6-7 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 6-7 వచనాలు. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునేవాడు వీడే అని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు. నీతిమంతులు ధనాన్ని నమ్ముకునేవాడి కోసం ఏమనుకుంటున్నారో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. నీతిమంతులు చూచి, ఎవరిని చూచి? ధనాన్ని నమ్ముకునేవాడిని చూసి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక. దుర్గముగా అంటే ఆశ్రయముగా అని అర్థం, ఆధారముగా అని అర్థం. దేవుడే మాకు ఆశ్రయం, దేవుడే మాకు ఆధారం అని అనుకోకుండా తన ధన సమృద్ధి నందు నమ్మిక ఉంచి. దేని ఎందు నమ్మిక ఉంచుతున్నారట? తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునే వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. దేవునిని నమ్ముకున్న నీతిమంతులు ధనాన్ని నమ్ముకునేవాడిని చూసి, ధనం కోసం ఆరాటపడేవాడిని చూసి, ధనం కోసం పరుగులు తీసేవాడిని చూసి, ధనం కోసం ప్రాకులాడేవాడిని చూసి ఏమనుకుంటారట? వీడు దేవుడిని నమ్ముకోలేదు, ధనాన్ని నమ్ముకున్నాడు, వీడి చేటును అంటే వీడి ఆస్తిని బలపరుచుకుంటున్నాడు అని వాడిని చూసి నవ్వుకుంటారంట. నవ్వుకోరా? మనం నవ్వుకుంటాం చాలామందిని చూసి. ఇంక ఈ జీవితం ఇంతే, ఎప్పుడు డబ్బు డబ్బు అంట బతుకుతూ ఉంటాడు. ఏమండి, కొంతమందిని చూసి నవ్వుకోమా మనం? అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి మనం నమ్ముకోవాల్సింది ధనాన్ని కాదు. ధనం అవసరమే, అది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. ఏమండి, ధనమే జీవితం అన్నట్టుగా మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. ఏమండి, మనకు జీవితాన్ని ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని నమ్ముకోవాలి మనం. ఏమండి, సర్వశక్తి గల దేవుడు ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో, మహోన్నతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మహాగణుడైన దేవుడు ఉన్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచాలి తప్ప ఈ లోకంలో మనిషి సృష్టించిన రంగు కాగితాల మీద కాదు మనం నమ్మకం ఉంచాల్సింది.
ధనాన్ని ఎవరు సృష్టించారు? దేవుడా? కాదు, మనిషి సృష్టించాడు దాన్ని. మనిషి సృష్టించిన రంగు కాగితం మీద నమ్మకం ఉంచుతున్నాడు మనిషి. మనిషిని సృష్టించిన దేవుని మీద మాత్రం నమ్మకం ఉంచట్లేదు ప్రియులారా. వాస్తవం కాదండి ఇది. మనిషిని సృష్టించిన దేవుని మీద నమ్మకం లేదు, మనిషి సృష్టించిన రంగు కాగితం మీద నమ్మకం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూడండి, నీతిమంతులు ధనాన్ని నమ్ముకునే వారిని చూసి ఏం చేస్తారట? నవ్వుకుంటారట ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ధనం మీద నమ్మకం ఉంచొద్దు అని పౌలు గారి ద్వారా తెలియజేసినటువంటి మాట మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనవంతుడికి గర్వం ఉంటుందా? ఉండదండి. ఏమండి? ఎందుకు ఉండదు? విపరీతంగా ఉంటుంది గర్వం. ఏమండి? దేన్ని చూసుకుని? ఈ డబ్బు చూసుకునే, ఈ ధనాన్ని చూసుకునే. కొంతమందికి ఏమీ లేకపోయినా గర్వం ఉంటుందిలేండి. ఏమండి? డబ్బున్న వాడికి గర్వం ఉందంటే ఒక అర్థం ఉంది. కొంతమందికి ఏమీ లేకపోయినా భయంకరమైన గర్వం ఉంటుంది. అందుకే ఇహమందు అంటే ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఒకవేళ నీకు ధనం ఉంటే ఉండొద్దు అని దేవుడు అంటలేదు. ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండొద్దు అంటున్నాడు. ధనవంతులుగా ఉండొద్దని దేవుడు చెప్పలేదు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గర్విష్ఠులుగా మాత్రం ఉండకండి. గర్వంతో అహంకారంతో విర్రవేగొద్దు అని చెప్తున్నాడు దేవుడు. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. దేని మీద నమ్మకం ఉంచొద్దు అన్నాడు దేవుడు? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు. అది స్థిరంగా ఒక చోట ఒకళ్ళ దగ్గర ఎప్పుడూ ఉండదు. ఏమండి? వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నారు. ఎప్పుడైనా విన్నారు మీరు ఈ మాట? కోట్లకు పడగలు ఎత్తినోడు కూటికి గతి లేని దరిద్రుడిగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. కూటికి గతి లేని దరిద్రులు కోట్లకు పడగలు ఎత్తిన వాళ్ళుగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. స్థిరంగా ఉండదు ఇది ఒకళ్ళ దగ్గర. అలాగని ఒకళ్ళ దగ్గరే ఉంటుందని గ్యారంటీ లేదు. ఏమో ఈరోజు ఎవరి దగ్గర ఉంది, రేపు మన దగ్గర ఉండొచ్చు, రేపు మన దగ్గర ఉండొచ్చు, తర్వాత ఇంకొకరి దగ్గర ఉండొచ్చు. కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. ఆ పదం చాలా ఇంపార్టెంట్. ఏమండి? అందరూ ఆ పదం చాలా జాగ్రత్తగా చూడాలి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. మనం అనుభవించడానికి సమస్తాన్ని ఎవరు దయచేస్తున్నారు? దేవుడే. ఏమండి? ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. ఎవరి మీద నమ్మకం ఉంచాలి ఇప్పుడు మనం? ధనం మీద కాదు. అది స్థిరంగా ఉండదు, అది శాశ్వతం కాదు. ఒకవేళ నువ్వు ధనమును నమ్ముకుంటే నువ్వేమవుతావు? పాడైపోతావు. కాబట్టి గర్విష్ఠుడు అయిపోతావు. కనుక నువ్వు ధనముల మీద నమ్మకం ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం దేని మీద నమ్మకం ఉంచాలంటే, నాకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మనకు ఉండాలి తప్ప, నాకు ధనం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని ఎప్పుడు కూడా మనం ధనం మీద ఎప్పుడు నమ్మకం ఉంచకూడదు. ఎందుకంటే ధనం మనకి శాశ్వతం కాదు. ధనం మనల్ని రక్షించదు, ధనం మనల్ని బ్రతికించదు. అది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ చాలామంది ధనం లేకపోతే ఏమీ లేదనుకుంటున్నారు. ఏమండి? కోట్ల రూపాయలు ఉండి ఏమండి మనకు ఆరోగ్యం లేదనుకోండి, ప్రయోజనం ఏముంది చెప్పండి? అప్పుడు ఏమనుకుంటాం? డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు ఆరోగ్యం ఉంటే చాలనుకుంటాం కదా ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక
ధనం కంటే మనం దేవుని మీద ఎక్కువ నమ్మకం ఉంచాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీదే విశ్వాసం ఉంచాలి తప్ప ధనం మీద ఆధారపడకూడదు, ధనాన్ని నమ్ముకోకూడదు, ధనం మీద విశ్వాసం ఉంచకూడదు. ఏమండి, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము అన్నాడు యేసుక్రీస్తు వారు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. కాబట్టి మనం నమ్మకం ఉంచాల్సింది ఎవరి మీద అని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనం దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మనకి ఎక్కువగా ఉండాలి తప్ప నాకు డబ్బు ఉంది ఏం పర్వాలేదు అనే నమ్మకం మనకు ఉండకూడదు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలు, పోనీ మనం పోయేటప్పుడు మనకు కూడా ఏమన్నా కట్టలు ఏమన్నా పట్టుకెళ్తామా? ఏమండి, పోయేటప్పుడు ఏమి కట్టలేమి రావని కూడా చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 16-17 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 16-17 వచనాలు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడి చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు అన్నాడు. ఎంత బాగుంది చూడండి ఈ మాట. ఏమండి, 49వ అధ్యాయం అందరూ చూడాలి. 16-17. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. ఎవడైనా ధనవంతుడైనప్పుడు, ఎవడైనా గొప్పవాడైనప్పుడు నువ్వు ఒకవేళ భయపడతావేమో, భయపడద్దు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, చనిపోయినప్పుడు ఏమీ పట్టుకెళ్ళడు. ఏమండి, చనిపోయినప్పుడు ఏమేస్తారో తెలుసా అండి? నోట్లు వేయరు ఎవరు, ఏమేస్తారు? చిల్లర డబ్బులు వేస్తారు. ఏమండి, ఎందుకు? చిల్లరోడీడు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, కోట్లు సంపాదించాడు కదా అని ఏమి నోట్లు ఎవడో వేయడు, చిల్లర డబ్బులు వేస్తారు. ఏమండి, కాబట్టి వాడు పోయినప్పుడు, చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాడి ఘనత వాని వెంట దిగదు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనకు కూడా ఏది రాదు అని తెలిసినప్పుడు మనం దానికోసం ప్రాకులాడకూడదు, పరుగులు పెట్టకూడదు, దానికోసం ఆరాటపడకూడదు. మనకు కూడా రాదు ఏది కూడా. ఏమండి, చాలామంది ధనం మీద నమ్మకం ఉంచుతారు, ఆస్తుల మీద నమ్మకం ఉంచుతారు. ఏమండి, ఆస్తుల మీద నమ్మకం ఉంచే వారి గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చూస్తారు ఒకసారి. మార్కు గారు రాసిన సువార్త, మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి పిల్లరా. 24వ వచనం చూడండి. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 24. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అన్నాడు. అంటే ఆస్తుల మీద నమ్మకం ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. దుర్లభం అంటే అర్థం ఏంటి? కష్టం. కాబట్టి ధనం మీద నమ్మకం ఉంచకూడదు, ఆస్తుల మీద నమ్మకం ఉంచకూడదు. మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. మన నమ్మకం ఇప్పుడు దేవుని మీదే ఉండాలి. మన నమ్మకం ఇప్పుడు కూడా పొలాల మీద, ఆస్తుల మీద, బంగారాల మీద, ధనం మీద ఇప్పుడు ఉండకూడదు. కావండి, నాకు ఇన్ని కాసులు బంగారం ఉంది, ఇన్ని కోట్ల డబ్బు ఉంది, ఇన్ని ఎకరాల పొలం ఉంది అని చాలామంది దాని మీద ఫోకస్ చేస్తారు. చాలామంది దాని మీద నమ్మకం ఉంచుతూ ఉంటారు, దాని మీద మనసు పెడతా ఉంటారు. దాని మీద కాదు మనం మనసు పెట్టాల్సింది ఎవరి మీద? దేవుని మీద మన మనసు ఉండాలి, దేవుని మీద మన నమ్మకం ఉండాలి. కనుక ఏమన్నాడు చూడండి 24వ వచనంలో, ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకం ఉంచేవారు దేవుని రాజ్యములో ప్రవేశించడం ఎంతో దుర్లభము, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం అన్నాడు. ఆస్తుల మీద నమ్మకం ఉంచితే పరలోకానికి వెళ్ళటం చాలా కష్టం అని చెప్పాడు యేసుక్రీస్తు గారు. ఏమండి,
ప్రియమైన దేవుని పిల్లలు, చాలామంది ఈ ధనాన్ని నమ్ముకొని ఈ ధనాన్ని ఆశించి ఏమైపోయారో చూస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ఎక్కడ పడిపోతారట? ధనవంతులైపోవాలనుకునేవారు. ఏమండి, ధనవంతుడైపోవాలి, కోటీశ్వరుని అయిపోవాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, పరుగులు తీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడ పడిపోతారట? శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. అటివి మనిషిని ఏం చేస్తాయట? నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష అంటే ధనవంతుని అయిపోవాలనే ఆశ సమస్తమైన కీడులకు మూలము. ప్రపంచంలో ఎన్ని కీడులు ఉన్నాయో అన్ని కీడులకు మూలం ఏంటంటే ధనం అన్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి, అందరూ కాదు, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయిరి. కొంతమంది ఈ ధనాన్ని ఆశించారట. ఏం చేశారు? దేవుడు మాకు ధనమే కావాలనుకుని విశ్వాసం నుండి తొలగిపోయారు. ఇంక విశ్వాసం ఉండదు వాళ్ళకి. ఏముంటుంది? ధనం సంపాదించాలి, ధనవంతుడిని అయిపోవాలి, కోటీశ్వరుని అయిపోవాలి, మిలినియం మహనీయుని అయిపోవాలనుకుంటారనమాట. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. నానా బాధలు కొని తెచ్చుకుంటారు కొంతమంది. ఏమండి, ఈ డబ్బు సంపాదించేయాలని చెప్పి చాలామంది ఆరాటపడి పరుగులు తీసి రకరకాల ప్రయత్నాలు చేసి ఏం తెచ్చుకుంటున్నారు వీళ్ళు? విశ్వాసం నుంచి తొలగిపోవటమే కాదు, నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి. నానా బాధలు కొని తెచ్చుకుంటారట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనకి దేవుడు ఏదో ఇచ్చాడు, ఒక ఆధారం ఉంటుంది, ఏదో ఒక ఆధారం ఇస్తాడు దేవుడు. దాంతో మనం జాగ్రత్తగా కుటుంబాన్ని నడిపించుకుంటూ దేవునిలో ఉంటూ మనం ముందుకు వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళమా? ధనం ఉంటేనే వెళ్తామా? ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ధనం ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళాం, ధనం లేకపోయినా పరలోకానికి వెళ్తాం. దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు మనం పరలోకానికి వెళతాం. కనుక లేకపోతే విశ్వాసం నుంచి తొలగిపోతాం, నానా బాధలలో మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతాం, ఎందుకు పనికి రాకుండా పోతాం. తర్వాత అటు పరలోకానికి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక చివరికి నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనం దేని మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఇవన్నీ మనకు కూడా రావు, ఇవన్నీ శాశ్వతం కాదు. క్రీస్తు రాకడతో ఇవన్నీ కూడా ఏమైపోతాయి? లయమైపోతాయి అని దైవ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఎప్పుడు కూడా మనం లోకంలో ఉన్న వాటి మీద మనం ఎప్పుడు కూడా మనసు పెట్టకూడదు. లోకంలో ఉన్న వాటిని కూడగట్టాలని, సంపాదించాలని పరుగులు పెట్టకూడదు, ఆరాటపడకూడదు. దేవుడు ఏదో ఒక ఆధారం ఇస్తాడు, దానిని బట్టి మనం జాగ్రత్తగా మన కుటుంబాన్ని నడిపించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతికేయాలి తప్ప దానమే జీవితం ధ్యేయంగా ఎవరినో చూసి నేను వాళ్ళకిలాగా అయిపోవాలని, నేను వాళ్ళకిలాగా ఆస్తులు సంపాదించాలి, నేను వీళ్ళకిలాగా బిల్డింగ్లు కట్టాలి, నేను వాళ్ళకిలాగా కార్ల మీద తిరగాలి, నేను వాళ్ళకిలాగా కోటీశ్వరుని అయిపోవాలనుకుంటే లాస్ట్కి ఏమైపోతామంటే నానా బాధలలో మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుని, దేవుని మహింపరుస్తూ, గణపరుస్తూ, సంతోషపరుస్తూ దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనం చేరుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రభువా ఎన్నో విలువైన మాటలు, మా జీవితాలను సరిచేసుకునే మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు,
మా విశ్వాసాన్ని పెంపొందించుకునే మాటలు, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలు మేము అందరం విన్నాం తండ్రి. విన్న మాటలను విడిచిపెట్టేవారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. లోకంలో ఉన్నటువంటి మనిషి సృష్టించిన ధనము మీద మేము నమ్మకం ఉంచకుండా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన మీ మీద మేము నమ్మకం ఉంచి ఈ లోకంలో భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి నాయన. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి తండ్రి. మమ్మల్ని అందరూ కూడా బలపరచండి నాయన. బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకోండి ఆయన. ఎవరెవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నారో, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి సమస్యల్లో ఉన్నారో సమస్తము మీకు తేటగా కనబడుతుంది తండ్రి. మీ చిత్తమైతే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. ప్రతి ఒక్కరికి ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించండి. మీ చిత్తమైతే ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయాన్ని, సహకారాన్ని, సమాధానాన్ని మీ చిత్తమైతే మాకు అనుగ్రహించమని, మీ చిత్తమైతే మరలా ఆదివారం మేమందరము మన చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని తండ్రి మీకు ఇష్టమైన మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.